ముందుగా మనందరి గురువు అయిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా యొక్క నమస్కారాలు. అలాగే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నా ప్రత్యేక నమస్కారాలు. అలాగే పిరమిడ్ మాస్టర్లకు కూడా నా యొక్క నమస్కారాలు. నా పేరు మనీషా. 10th క్లాస్ నుండి ధ్యానం చేస్తున్నాను. మా నాన్న ఎప్పటి నుండో ధ్యానం చేసేవారు. నాకు పరీక్షలు రాయడం అంటే చాలా భయంగా ఉండేది. అలాగే పరీక్షలు వచ్చేసరికి ఒత్తిడికి గురయ్యేదాన్ని. అలాగే నేను మా సార్ ఏమంటాడో, నాకు మార్కులు తక్కువ వస్తాయేమో, నేను మంచి స్థాయిలో ఉంటానో లేదో, మా తల్లిదండ్రుల పేరు నిలబెడతానో లేదో అనే ఒక నెగటివ్ థింకింగ్లోనే ఉండేదాన్ని. ఎప్పుడైతే నేను ధ్యానం చేస్తున్నానో నాకు పాజిటివ్ యాటిట్యూడ్ అనేది డెవలప్ అయింది. అలాగే పరీక్ష రాసే ముందు ప్రతిరోజు ఎప్పుడైనా మా నాన్న 10 నిమిషాలు ధ్యానం చెయ్యి, మంచి మార్కులు వస్తాయి, నువ్వు అనుకున్న ఫలితాలు పొందుతావు అని చెప్పాడు. అదే పాటించాను. ఆ 10 నిమిషాల ధ్యానంతో నా ఆలోచన రహిత శక్తిని, అలాగే నేను చదువుకున్నవి అన్నీ బాగా గుర్తు తెచ్చుకొని మంచి మార్కులు తెచ్చుకోగలిగాను. ఈ 10th ఎగ్జామ్స్ ముందు కూడా ప్రతిరోజు ఎగ్జామ్కి ముందు ధ్యానం చేసి మంచి ఫలితాలను పొందాను. 9.8 GPAతో నేను పాస్ అయ్యాను. తర్వాత ఇంటర్ హాస్టల్కి వెళ్ళాను. అప్పుడు కూడా మా నాన్న హాస్టల్ నుండి ఫోన్ చేస్తే కూడా ప్రతిరోజు ధ్యానం చేయి అనేవాడు. అదే పాటించాను. మంచి స్థాయిలో ఉన్నాను. ఇంటర్లో కూడా మంచి ఫలితాలతో పాస్ అయ్యాను. తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత ఎంసెట్ ఎగ్జామ్కి వెళ్ళాము. నా ఎంసెట్ ఎగ్జామ్ కర్నూలులో జరిగింది. కర్నూలులో జరిగినప్పుడు నంద్యాల చెక్ పోస్ట్ దగ్గర నా ఎగ్జామ్ ఉన్నది. మేము ఇంకా 30 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయాము. అయ్యో నేను ఇంత దూరం వెళ్ళిపోయాను, నా ఎగ్జామ్ త్వరలోనే ఉంది, నేను ఆ ఎగ్జామ్ లొకేషన్కి చేరుకోగలుగుతానో లేదో అనే భయంతో ఉన్నాను. ధ్యానంలో కూర్చున్నాను. ఒక 2 గంటల్లో నేను అక్కడ ఉన్నాను. TSMSET కూడా బాగా రాశాను. అదంతా ధ్యాన మహిమ అని నేను అనుకుంటున్నాను. TSMSET కూడా మంచి ఫలితాలు పొంది మంచి స్థాయిలో ఉండి నేను ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను. ఇలాగే అందరు విద్యార్థులు కూడా క్రమం తప్పకుండా ధ్యానం చేసి వారి ఆలోచన రహిత శక్తిని, అలాగే వారి ఏకాగ్రతను పెంచుకొని మంచి స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. నా యొక్క సూచన ఏంటంటే, మంచి స్థాయిలో ఉండాలి మీరు విద్యార్థులు అంటే, మంచి ధ్యాన శక్తిని పొందాలనుకుంటే క్రమం తప్పకుండా ధ్యానాన్ని చేయాలి. అలాగే మీ ఆలోచన శక్తిని, ఏకాగ్రతను పెంచుకోవాలి. ఇదే నా ధ్యానం నుండి పొందిన అనుభవాలు. నన్ను మంచి నడవడికలో నడిపిన మా నాన్నకి ఎప్పుడు రుణపడి ఉంటాను. అలాగే బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే నేను ఒక చిన్న కవితతో ఇది ముగిస్తాను. రండి ధ్యానులార ధ్యానం చేద్దాము, ప్రపంచాన్ని ధ్యానమయం చేద్దాము. రండి ధ్యానులార ధ్యానం చేద్దాము, ప్రపంచాన్ని ధ్యానమయం చేద్దాము. మాంసాహారం మానేద్దాము, శాకాహారులమవుదాము, సకల ప్రాణులను కాపాడుదాము. రండి ధ్యానులార ధ్యానం చేద్దాము, ప్రపంచాన్ని ధ్యానమయం చేద్దాము. అనుభవాలను పంచుకుందాము, పుస్తకాలను చదువుదాము, సజ్జన సాంగత్యం చేద్దాము. రండి ధ్యానులార ధ్యానం చేద్దాము, ప్రపంచాన్ని ధ్యానమయం చేద్దాము. ఏకాగ్రతను పెంచుదాము, ఆలోచన శక్తిని పెంచుకుందాము, మంచి విద్యార్థులమవుదాము. రండి ధ్యానులార ధ్యానం చేద్దాము, ప్రపంచాన్ని ధ్యానమయం చేద్దాము. ఒత్తిడిని తగ్గించుకుందాము, కరోనాని తరిమి కొడదాము, మందు లేకుండా ఆరోగ్యంగా జీవిద్దాము. రండి ధ్యానులార ధ్యానం చేద్దాము, ప్రపంచాన్ని ధ్యానమయం చేద్దాము. రండి ధ్యానులార ధ్యానం చేద్దాము, ప్రపంచాన్ని ధ్యానమయం చేద్దాము.
నాకు ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చిన PMC ఛానల్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే బ్రహ్మర్షి పత్రిజీకి ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు.